हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం పానా ఏదైనా పని చేయగలగడం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పానా అనే పదాన్ని నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ మనం పార్ట్ 1, 2, 3, 4 వీడియోస్ పోస్ట్ చేశాను పానాకి సంబంధించి. వర్తమాన్ కాల్లో, భూత్ కాల్లో, భవిష్యత్ కాల్లో ఎలా చెప్పాలి. ఇది ఒక సహాయక క్రియ, ఒక హెల్పింగ్ వర్బ్. అంటే దీనికి ముందు ఒక ముఖ్య క్రియ ఉంటుంది. మీరు ఏదైతే పని చేయగలుగుతున్నాను అని చెప్పాలి అనుకుంటున్నారో ఆ ముఖ్య క్రియని పెట్టడము. తరువాత పానా అనేది కర్త యొక్క లింగ వచనాలను బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి పార్ట్ 1 వీడియో కూడా చూడండి. అక్కడ ఒక టేబుల్ ఫామ్ లో కర్తను బట్టి ఎలా మారుతుంది అన్నది కూడా నేను వివరించాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో, అంటే ఒక పని ప్రెజెంట్ లో జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పేవాళ్ళం? మై పఢ్ రహా హూ, ఐ యామ్ రీడింగ్, నేను చదువుతున్నాను. అదే పని చేయగలుగుతున్నాను అని చెప్పాలి అన్నప్పుడు పఢ్ ముఖ్య క్రియ, పా రహా హూ, పా రహా, పా రహే, పా రహీ కర్త యొక్క లింగ వచనాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. ప్రతి సెంటెన్స్ లోని వచ్చినటువంటి క్రియాపద యొక్క రూపాన్ని కూడా నేను వివరిస్తూ చెప్తాను. నేను పుస్తకం చదవగలుగుతున్నాను. మే కితాబ్ పఢ్ పా రహా హూ. అదే నేను అనే వ్యక్తి స్త్రీలింగ్, ఫీమేల్ అయితే మే కితాబ్ పఢ్ పా రహీ హూ అని చెప్పాలి. నువ్వు పాట పాడగలుగుతున్నావు. తుమ్ గానా గా పా రహే హో. అదే నువ్వు అనే వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు తుమ్ గానా గా పా రహీ హో, ప్రెజెంట్ లో ఆ పని చేయగలుగుతున్నావు అని చెప్పాలి. అతను సైకిల్ తొక్కగలుగుతున్నాడు. వహ సైకిల్ చలా పా రహా హై. ఆమె అని చెప్పాలి అన్నప్పుడు వహ సైకిల్ చలా పా రహీ హై. ఆమె వంట చేయగలుగుతుంది. వహ ఖానా బనా పా రహీ హై. వహ ఖానా బనా పా రహా హై. అతను వంట చేయగలుగుతున్నాడు. పా రహా హై. మేము ప్రశ్న పరిష్కరించగలుగుతున్నాము. హమ్ సవాల్ హల్ కర్ పా రహే హై. హమ్ సవాల్ హల్ కర్ పా రహే హై. పిల్లలు ఆట ఆడగలుగుతున్నారు. బచ్చే ఖేల్ ఖేల్ పా రహే హై. పిల్లలు ఆట ఆడగలుగుతున్నారు. బచ్చే పుల్లింగ బహువచనంలో ఉంది. క్రియ కూడా పా రహే హై తో ఎండ్ చేయాలి. మీరు హిందీ అర్థం చేసుకోగలుగుతున్నారు. आप हिंदी
సమझ పా రహే హై. ఇక్కడ మీరు అనే వ్యక్తి పుల్లింగ రెస్పెక్టెడ్ వర్డ్. సో మీరు అనే వ్యక్తి ఫీమేల్ అయితే ఆప్ హిందీ సమझ పా రహీ హై. అతను కారు నడపగలుగుతున్నాడు. వహ గాడి చలా పా రహా హై. ఆమె వహ గాడి చలా పా రహీ హై. క్రియాపదం మారిస్తే సరిపోతుంది. సీత నృత్యం చేయగలుగుతుంది. సీత నృత్య కర్ పా రహీ హై. రామ్ కవిత రాయగలుగుతున్నాడు. నాతో పాటు వారలు చెప్పండి. పార్ట్ 1 to 4 వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. రామ్ కవిత లిఖ్ పా రహా హై. రామ్ కవిత లిఖ్ పా రహా హై. నేను లేఖ పంపగలుగుతున్నాను. मैं పత్ర భేజ్ పా రహా హూ. నేను అనేది పుల్లింగ ఏకవచనంలో ఉంది. సో మే పత్ర భేజ్ పా రహీ హూ. ఫీమేల్ అయితే అలా చెప్పాలి. ఆమె కథ చెప్పగలుగుతుంది. వహ కహానీ సునా పా రహీ హై. ఆమె అతను అయినప్పుడు వహ కహానీ సునా పా రహా హై. మేము చెట్టు ఎక్కగలుగుతున్నాము. हम पेड़ पर चढ़ पा रहे हैं. हम पेड़ पर चढ़ पा रहे हैं. అతను పరిగెత్తగలుగుతున్నాడు. वह दौड़ लगा पा रहा है. या दौड़ पा रहा है. నువ్వు పొడుపు కథ ఛేదించగలుగుతున్నావు. తుమ్ పహేలి. పొడుపు కథని పహేలి, దాన్ని విప్పడము అంటాం కదా. బుఝా పా రహే హో. తుమ్ పహేలి బుఝా పా రహే హో. ఆమె బొమ్మ వేయగలుగుతోంది. వహ చిత్ర బనా పా రహీ హై. వహ చిత్ర బనా పా రహా హై. అతను బొమ్మ వేయగలుగుతున్నాడు. పిల్లలు ఈదగలుగుతున్నారు. బచ్చే తైర్ పా రహే హై. నేను కొండ ఎక్కగలుగుతున్నాను. मैं पहाड़ चढ़ पा रहा हूँ. मैं पहाड़ चढ़ पा रहा हूँ. ఆమె మార్కెట్ కు వెళ్ళగలుగుతుంది. ఆ పని చేయగలుగుతుంది. ప్రెజెంట్ టెన్స్ లో. వహ బాజార్ జా పా రహీ హై. వహ బాజార్ జా పా రహీ హై. మేము పొలం దున్నగలుగుతున్నాము. हम खेत जोत पा रहे हैं. हम खेत जोत पा रहे हैं. నువ్వు స్వీట్లు తయారు చేయగలుగుతున్నావు. तुम मिठाई बना पा रहे हो. तुम मिठाई बना पा रहे हो. అతను చెరువులో పడవ నడపగలుగుతున్నాడు. వహ ఝీల్ మే. ఝీల్ అంటే లేక్, సరస్సు. చెరువుని తాలాబ్ అంటారు. సో మనం తాలాబ్ తో నేర్చుకుందాము. వహ తాలాబ్ మే నావ్ చలా పా రహా హై. ఆమె
वह तालाब में नाव चला पा रही है ఆమె పువ్వులు కోయగలుగుతోంది वह फूल तोड़ पा रही है वह फूल तोड़ पा रहा है అతను పువ్వులు కోయగలుగుతున్నాడు నేను కథ రాయగలుగుతున్నాను मैं कहानी लिख पा रहा हूँ విద్యార్థులు పాఠం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు విద్యార్థి पाठ याद कर पा रहे हैं विद्यार्थी पाठ याद कर पा रहे हैं ఆమె పాట వినగలుగుతోంది वह गीत सुन पा रही है वह गीत सुन पा रही है అతను పాట వినగలుగుతున్నాడు वह गीत सुन पा रहा है నేను తలుపు తెరవగలుగుతున్నాను मैं दरवाजा खोल पा रहा हूँ అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు मैं दरवाजा खोल पा रही हूँ మేము పాలు తేయగలుగుతున్నాము మేము పాలు తేయగలుగుతున్నాము हम दूध ला पा रहे हैं ఆ పని చేయగలుగుతున్నాము వారు కథ అర్థం చేసుకోగలుగుతున్నారు वे कहानी समझ पा रहे हैं అతను ఆమె మిఠాయి తినగలుగుతోంది वह मिठाई खा पा रही है నేను నీళ్లు నింపగలుగుతున్నాను मैं पानी भर पा रहा हूँ అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే मैं पानी भर पा रही हूँ నువ్వు ఇల్లు శుభ్రం చేయగలుగుతున్నావు तुम घर साफ कर पा रहे हो तुम घर साफ कर पा रहे हो అదే ఫీమేల్ కి చెప్పాలి అంటే పా రహీ హో పెడితే సరిపోతుంది ఆమె పాత్రలు తోమగలుగుతుంది वह बर्तन मांझ पा रही है వారు పనిని పంచగలుగుతున్నారు वे काम बांट पा रहे हैं वे काम बांट पा रहे हैं నేను తాళం చెవి వెతకగలుగుతున్నాను मैं चाबी ढूंढ पा रहा हूँ मैं चाबी ढूंढ पा रहा हूँ నాతో పాటు ఓరల్ చెప్పండి ఆమె మార్కెట్ నుంచి పండ్లు తేగలుగుతోంది वह बाजार से फल ला पा रही है वह बाजार से फल ला पा रही है నువ్వు స్నేహితులను పిలవగలుగుతున్నావు तुम दोस्तों को बुला पा रहे हो तुम दोस्तों को बुला पा रहे हो మేము ఆట నిర్వహించగలుగుతున్నాము हम खेल आयोजित कर पा रहे हैं ఆమె పూలమాల చేయగలుగుతుంది అంటే తయారు చేయగలుగుతుంది वह
फूलों की माला बना पा रही है। వారు చిత్రాన్ని చూడగలుగుతున్నారు. वे चित्र देख पा रहे हैं. నేను ప్రశ్న అడగగలుగుతున్నాను. मैं सवाल पूछ पा रहा हूँ. నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే చెప్పండి. मैं सवाल पूछ पा रही हूँ. ఆమె కూరగాయలు కోయగలుగుతోంది. वह सब्जी काट पा रही है. మేము పాట వినగలుగుతున్నాము. हम गाना सुन पा रहे हैं. हम गाना सुन पा रहे हैं. అతను బట్టలు ఉతకగలుగుతున్నాడు. वह कपड़े धो पा रहा है. ఆమె అయితే ఆమె वह कपड़े धो पा रही है. వారు మంచి సమాధానం చెప్పగలుగుతున్నారు. वे अच्छा जवाब दे पा रहे हैं. నేను పని సమయానికి పూర్తి చేయగలుగుతున్నాను. मैं काम समय पर पूरा कर पा रहा हूँ. कर पा रहा हूँ. చేయగలుగుతున్నాను. ఆమె పిల్లలకు బోధించగలుగుతుంది. वह बच्चों को पढ़ा पा रही है. ఆ పని ఇప్పుడు చేయగలుగుతుంది. నువ్వు తలుపు మూయగలుగుతున్నావు. तुम दरवाजा बंद कर पा रहे हो. మేము గ్రామానికి వెళ్ళగలుగుతున్నాము. हम गांव जा पा रहे हैं. हम गांव जा पा रहे हैं. వారు ఆట చూడగలుగుతున్నారు. वे खेल देख पा रहे हैं. చూడగలుగుతున్నారు. ఇలా పానా అనేది వర్తమాన్ కాల్లో చేయడము, చేయగలగడము, చేయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను అని ఎలా చెప్పాలో నేర్చుకున్నాము. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.